నమస్తే, వెల్కమ్ టు 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. తెలుగు రుచిలో మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మసాలా వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ వాళ్ళ తడాకా ఏంటో చూపించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరేంటండి? హేమ. హేమ. మీరు? ఉమాదేవి. ఉమాదేవి. ఏ నిండుగా ఉన్నారు ఉమాదేవి. హేమ గారు, మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు? కడాయి చికెన్. కడాయి చికెన్ బాగుంది. మీరు? గోంగూర మటన్. గోంగూర మటన్. ఊళ్ళో చుట్టాలు రాగానే గోంగూర గోంగూర బాగుంది. ఎవరు ముందు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే. మీరేంటి ఫ్రెండ్సా? సిస్టర్స్. సిస్టర్సా? అయ్యా బాగుందండి. మీ డ్రెస్సింగ్ అది చాలా బాగుంది. మీరు కూడా బాగున్నారు. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి కడాయి చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కడాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 4, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత. కడాయి చికెన్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి హేమ గారు, మీరు రెడీ కదా? ఎస్. అదేంటది? కడాయి మసాలా. కడాయి మసాలా చెప్పండి, ఎలా చేశారు దాన్ని? అది పాన్ లో ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పొడి చేసేసి పొడి చేయాలి. పొడి చేశారు. అవన్నీ వేయించుకోనా లేకపోతే డైరెక్ట్ పచ్చి వేయించుకోవాలి? వేయించుకొని పొడి చేసేయాలి, అంతే కదా? ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అండి. మీరు ఎందుకో కంగారు పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, అవునా? లేదా రిలాక్స్డ్ గానే ఉన్నారా? ఓకే. అయితే మీరేం చదువుకుంటున్నారా? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. మీరు ఉమాదేవి గారు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బాగుంది. ఎక్కడి నుంచి మీరు? దిల్సుఖ్ నగరా? సూపర్ అండి. ఏం చేయాలనుకుంటున్నారు? మీలాగే యాంకర్ అవ్వాలనుకుంటున్నాను. పెట్టారండి నాకు నాలా యాంకర్ అవ్వాలనుకుంటున్నారంట, నాకే ఎసరు పెట్టేశారు, అంతేనా? కాదు, నాలా ఇంకొక యాంకర్ అవ్వాలనుకుంటున్నారు, అంతే కదా? ఉల్లిపాయల? ఉల్లిపాయలు నేను హెల్ప్ చేస్తానే. పచ్చిమిర్చి. ఓకే. ఇది హేమ ఎక్కడ? అమ్మ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర? మా అమ్మ దగ్గర. అమ్మ దగ్గరేనా? ఉమాదేవి, మిమ్మల్ని క్వశ్చన్ వేయచ్చా? అడగండి. అడగనా? సరే, ఓకే. ఉమాదేవి అన్న పేరు నాది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అందులో ఎందులో ఉందో తెలుసా? స్వాతి చినుకులు. స్వాతి చినుకులే. అది కనిపెడతారా లేదా అనుకున్నాను, భలే కనిపెట్టేసా. గ్రేట్ అబ్బా. అయిపోయిందా? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది, కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని జాయిన్ అయ్యాక ఇది కరెక్ట్గా ఉంటుందేమో కదా. నెక్స్ట్ చికెన్. చికెన్ అది డైరెక్ట్ పచ్చిదేనా, ఏమన్నా బాయిల్ చేయడం అలాంటివి? పచ్చిదే. మీరిద్దరేనా ఇంకా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు పేరేంటి? బాలాజీ. బాలాజీ. ఈ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను కానీ మీ ఫ్రెండ్స్ ఏమైనా సలహా ఇచ్చారా? బాగా చేయమన్నారు. బాగా చేయమన్నారు. ఏంటి, వంట లేకపోతే మాట్లాడటమా? వంట. మా ఫ్యామిలీ అందరికి ఒకసారి హాయ్ చెప్తాను. ఫ్యామిలీ అందరికి, అమ్మ నాన్న తమ్ముడు అందరికి, ఫ్రెండ్స్ కూడానా? తన ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఉమాదేవి ఫ్రెండ్స్ కూడా హాయ్. వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? అవసరం లాస్ట్లో యాడ్ చేయాలి. లాస్ట్లోనా? ఫస్ట్ కొంచెం సేపు మగ్గని. కొంచెం మగ్గనివ్వాలా? మగ్గనివ్వాలన్నావు? ఇవన్నీ ఒకేసారి వేసి. క్యాప్సికమ్, టమాటా. కలర్ఫుల్గా ఉంది అమ్మాయి, చక్కగా గ్రీన్, రెడ్, ఎల్లో. నెక్స్ట్ కారమా? ఇదే. ఉప్పు. వాటర్ వద్దా? లాస్ట్లోనా? కడాయి మసాలా. కడాయి మసాలా ఇందాక అన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నావు. పోయి ఇప్పుడు యాడ్ చేద్దామా? అవసరం లేదా? వాటర్ సేపు మగ్గని. ఆ తర్వాత వాటర్ వేస్తావా? ఓకే, మగ్గినట్టుందిగా. ఇప్పుడు వాటరా? ఓకే,
తీసే. చూడు ఎంత కావాలో. చాలా. నెక్స్ట్ ఏంటి? అంతే అయిపోయిందా? మగ్గాలా అవసరం లేదా? మగ్గాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు మగ్గాలి. కొంచెం మగ్గాలా? ఓకే. ఒకవేళ యాంకర్ కాకపోతే నువ్వేమో అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్. ఇంకేంటి నెక్స్ట్? కొంచెం లైట్గా మసాలా వేసుకున్నాం. ఇంకొంచెం మసాలానా? కడాయి. మీ ఇంట్లో కారం ఎక్కువ తింటారా ఉమాదేవి? డాడీ చాలా. డాడీ చాలా తింటారు. ఓకే. నువ్వు? నేను లైట్గానే తింటాను. ఇంట్లో ఉంటే ఇంకేమేం చేస్తుంటావు నువ్వు? డాన్స్ అంటే ఇంట్రెస్ట్. అక్క నేను కలిసి. ఇంకేమున్నాయి మీలో కళా పోషకాలు? సాంగ్స్. అయిపోయిందా? అయిపోయింది. దించేయచ్చుగా. ఓకే. జీడిపప్పు. ఓకే. జీడిపప్పు. కడాయి మసాలా రెడీ. అగో యాంకరింగ్ వచ్చేసింది. తన అనేసింది కడాయి. ఏంటిది? కడాయి చికెన్. కడాయి చికెన్ రెడీ అందుతానే. సో ఇదిగోండి కడాయి చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? కడాయి చికెన్ తయారీ విధానం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడాయి చికెన్ రెడీ. మరి హేమ చేసిన కడాయి చికెన్ రెడీగా ఉంది. దాన్ని టేస్ట్ చేయడానికి మన షెఫ్ రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. రావు గారు వెల్కమ్ అండి. సో ఓకే, వాసనలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అవునా? మీరు వస్తూనే పసిగట్టేశారా? చాలా చూడడానికి కూడా అపీలింగ్ గా ఉన్నది. సో వి షుడ్ ట్రై కదా డెఫినెట్ గా. చూసారా, అందుకేనండి షెఫ్ అన్నారు. వాళ్ళు అక్కడి నుంచి వాసన నుంచి ఎలా ఉంటుంది ఏంటని గెస్ట్ చేస్తారు. అయినా కూడా మీరు టేస్ట్ చేసి చెప్పాల్సిందిగా ఇక్కడ మేము. డెఫినెట్ గా. ఓకే. ఎస్, ఇదిగోండి. ఓకే, లేడీస్ ఫస్ట్. లేదండి, మీరు జడ్జ్ అండి ఇక్కడ. మీరే ఫస్ట్ అండి. ఓకే. నేను చెప్పేస్తే థ్రిల్ ఉండదు కాబట్టి డెఫినెట్గా రావు గారే చెప్పాలి. రావు గారు చెప్పండి. ఇట్స్ రియలీ గుడ్, చాలా బాగుంది. కొంచెం ప్రొసీజర్. ఇప్పుడు నువ్వు గరం మసాలా వేసావు కదా, కడాయి మసాలా. దాంట్లో ఏంటంటే వేసావు? ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మసాలా దినుసులు అనగానే మొత్తం లిస్ట్ చెప్పేసిందండి. నార్మల్గా కడాయి మసాలా అంటే కొంచెం సోంపు కూడా వేస్తారమ్మా. సో ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. కడాయి చికెన్ బేసిక్లీ మంది కాదు, ఇట్స్ నార్త్ ఇండియన్ డిష్. సో బ్లాక్ పెప్పర్ అంతా వేయచ్చు, కానీ మెయిన్ థింగ్ ఇస్ మన కడా మసాలా అంటే కొంచెం కోర్స్గా ఉండాలి. ఇట్స్ నాట్ బి టూ పౌడర్ అనమాట. ప్లస్ ఇంకోటి పైన కూడా నువ్వు కొంచెం వేసుకొని లోపల మళ్ళీ పైన కొంచెం చల్లితే చూడడానికి బాగుంటుంది. సో టిప్స్ అవి ఏంటని కంగారు పడు కాదు, చెప్పేవన్నీ టిప్స్ అనమాట. నెక్స్ట్ టైం అది కుక్ చేసేటప్పుడు ఏవేవి టిప్స్ ఇస్తున్నారో అవన్నీ ఫాలో అయితే ఇంకొంచెం బెటర్ గా. ఆల్రెడీ వేసాను, తర్వాత మళ్ళీ లాస్ట్ లో చూడాలి. యాక్చువల్లీ గార్నిష్ అనమాట, అది చూడాలి, ఆ ఫ్లేవర్ వస్తుంది నీకు. అది నువ్వు ఎందుకంటే ఆల్రెడీ రోస్టెడ్ కదా, సో ఇట్ గివ్స్ అ నైస్ టేస్ట్ అనమాట. ప్లస్ యూ కెన్ యాడ్ సమ్ రెడ్ చిల్లీ ఆల్సో ఆన్ ద టాప్. హోల్ రెడ్ చిల్లీ గార్నిష్ కి బాగుంటుంది. కొత్తిమీర అందరు వెరీ కామన్ కదా, అదే అనమాట. అదర్వైజ్ ఇట్స్ వాస్ సో ఎక్సలెంట్, వెరీ గుడ్, కీప్ అప్ ద గుడ్ జాబ్. గుడ్. అయితే ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అందమైన గోల్డ్ పెంచుకోవడం చాలా మందికి ఎంతో ఇష్టం, కానీ ఒక్కోసారి అవి పెళుసుగా అంటే చాలా డెలికేట్గా ఉంటూ విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా స్ట్రాంగ్గా గోల్డ్ ఉండాలి అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుని ఆ నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు వేళ్ళని ఉంచి తరువాత ఆ నిమ్మ చెక్కతోటి గోళ్ళని కాసేపు అలా రుద్దుకుంటూ ఉన్నట్లయితే గోల్డ్ స్ట్రాంగ్గా తయారవుతాయి, అలాగే అందంగా పెరుగుతాయి. మాదేవి, మరి నీ వంటకం?
గోంగూర మటన్. గోంగూర మటన్. సో సిద్ధంగా ఉంది గోంగూర మటన్ చేయడానికి ఉమాదేవి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. గోంగూర మటన్ కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, గోంగూర 2 కట్టలు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. మరి ఉమాదేవి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. స్టవ్ వెలిగించుకోవాలిగా. కొంచెం ఆయిల్ తీసుకున్నాం దీంట్లో. 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. ఇది కొంచెం వేడెక్కాక దీంట్లో మసాలా దినుసుల్దా? మసాలా దినుసులు. ఓకే. ఇలాచీ 2, ఇలాచి, దాల్చిన చెక్క 2, దాల్చిన చెక్క, ఇలాచి, ఓకే, లవంగాలు. ఎక్కడ నేర్చుకున్నా ఈ వంట? మమ్మీ అమ్మ దగ్గరే. మసాలా దినుసులు వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసుకున్నాం. నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్ళావా కాలేజ్కి నీ చేతి వంట? తీసుకెళ్ళావా? ఏమన్నారు ఫ్రెండ్స్? బాగుందన్న. తీసుకెళ్ళకన్నా ఎక్కువ ఇంటికి పిలవడం ఎక్కువ. గుడ్, అది మంచి పని అనమాట. ఎవరుగా వేగి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కొంచెం తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయలు వేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఇందాక మీ చెల్లి పాటలు వచ్చు అంది, వదలనమ్మాయి ఏదో గ్యాప్లో అడుగుతాను. పాట పాడడానికి రెడీగా ఉండి, ఏం పాట అనేది కూడా ప్రిపేర్డ్గా ఉండు. మరి ఉల్లిపాయలు మగ్గాయి కదా, ఉల్లిపాయలు మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం. ఇది కూడా నూనెలో కలిసిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం పసుపు. ఇవన్నీ వేసుకున్నాక వేగాయి కదా మటన్, ఆల్రెడీ బాయిల్ చేసిన మటన్ వేస్తున్నాను ఇందులో. మటన్ బాయిల్ చేసేటప్పుడు కొందరు పసుపు వేసేసుకుంటారు. అది ఇంకొక అలా కూడా వేసుకోవచ్చు. పక్కన కుక్కర్లో మటన్ వాటర్, అందులో కొంచెం పసుపు వేసి ఉడకపెట్టాడు, గరం మసాలా పౌడర్ వేసి కారం. ఇప్పుడు మీ వేయలేనట్టుంది కదా, నువ్వు డైరెక్ట్గా ఉడకపెట్టేసినట్టున్నావు. నేను ఉడకబెట్టేసాను. ఇప్పుడు వేసుకున్నాను. ఇందులో వేసుకోవడం. కారం వేయాలా? వేసేయి కారం. ఇప్పుడు కారం వేసుకుందాం. పచ్చిమిరకాయలు అన్నేసి మళ్ళీ కారం ఇంత వేస్తే ఎక్కువ అవుదా? సరిపోతుంది, అన్నిటి మీద సరిపోతుంది. యాక్చువల్లీ కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది 2 కలిపి. ఇప్పుడు మనం ఇలా చేస్తాం. గోంగూర ఇది మగ్గాక ఇందులో వేస్తాం. ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం దీంట్లో జీరా పౌడర్ వేసుకుందాం. జీరా పౌడర్ వేసి, ధనియాల పౌడర్. ఇది కొంచెం బాగా కలిసే వరకు కలుపుకొని మగ్గనిద్దాం కాస్త. కొంచెం వాటర్ పోసుకున్నాము. సరిపోతుంది. ఇది కాసేపు మగ్గనిద్దాము. ఓకే, ఇది కాసేపు మగ్గాలి. సో ఈ లోపు మనం మీ చెల్లి దగ్గర నుంచి పాట విందాం. ఓకే, రెడీ? పాడు మరి. ఇద్దరం కలిసి పాడాలి. నువ్వు పాడలేవా? సరే స్టార్ట్ చేయండి మరి. రెడీ, 1 2 3 స్టార్ట్. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ, భద్రాచల శ్రీరామ, నా మనసు విరబోసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పలు మోయక కొలిచావు కన్నుల ఎదుటకు రావేలా, రామ రామ. బాగుంది బాగుంది. కానీ ఏంటంటే కాస్త కంగారుగా జంకు బిడియంతో పాడుతున్నారని అర్థమైంది. అవునా? మామూలుగా ఉంటే అసలు ఇక్కడ పాడితే పక్కింట్లో వినిపిస్తూ ఉంటుంది కదా. అయిపోయినట్టేనా? ఇది మగ్గిపోయి ఉంటుంది. ఇది మగ్గాక కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇందులో. గరం మసాలా, ఓకే. కొంచెం కొత్తిమీర. కొత్తిమీర అంటే ఫైనల్ గా వేస్తారు కదా. అయిపోయింది ఇంకా మంది. ఆల్రెడీ మనము ఇది కుక్కర్లో ఉడకబెట్టుకుని తీసుకొచ్చాం కదా, పెద్ద టైం ఏమి ఉండదు. గోంగూర ఎలానో తొందరగా మగ్గిపోతుంది.
ఒక వంట ఫాస్ట్ వంట. కొంచెం కొత్తిమీర. మమ్మీ ముందు నుంచి అన్ని వంటలు ప్రిపేర్ చేశారనమాట. ఆయన రాగానే అసలు ఏ డోకా లేకుండా టక్క టక్క అన్ని వండి పెట్టేస్తారు ఇలా చేయి తిరిగిన వంటలాగా. ఏదో మీ అమ్మకి ఇద్దరే హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. మీరు మీ తమ్ముడు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? మీ ఇద్దరేనా? లేదు, వాడు ఎంత తేవాలంటే తీసుకుని వస్తే షాప్కి వెళ్ళడం తేయడం. బాలాజీ కదా? బాలాజీ అదిగో ఓన్లీ షాప్కి వెళ్ళి తేవడమేనంటే ఇంకేం చేయవంట చెప్పారు ఇద్దరుని. అదే పెద్ద హెల్ప్. ఉన్న టెస్ట్ చేస్తే ఇంకా చేయడం ఈజీ. అదే పెద్ద హెల్ప్ అంటే బాలాజీ అర్థమైంది. మొత్తం చెప్పక్కర్లేదు. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. బాగా చేసుకోండి. ఆఫ్ చేసి ఇచ్చేస్తాను. నేను వేసి ఇచ్చేస్తాను. గార్నిష్ చేసుకోవాలి. గార్నిషింగ్ ఆనియన్స్ వేద్దాము. గార్నిష్ కి ఆనియన్. ఆనియన్ తో మొత్తం కప్పేస్తున్నారు. ఆనియన్స్, లెమన్. ఓకే, గోంగూర మటన్ రెడీగా ఉంది. గోంగూర మటన్ రెడీగా ఉంది. గోంగూర మటన్ రెడీ. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? గోంగూర మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, కారం, గోంగూర వేసి మగ్గనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర మటన్ రెడీ. గోంగూర మటన్. ఉమాదేవి వండిన గోంగూర మటన్ టేస్ట్ చేయాలండి. చాలా చూడడానికి చాలా బాగుంది. డ్రై అండ్ నైస్. పుల్ల పుల్లగా ఉంది, బాగుంది. బట్ రావు గారు మీరే చెప్పాలి. నాకు ఇంకా కొంచెం పులుపు కావాలి. నేను డైరెక్ట్ గోంగూర లిఫ్ తిన్నాను నేను. ఈ గోంగూర మటన్ అంటే కొంచెం పులుపుగా ఉండాలి. కారం అంతా ఓకే. గార్నిష్ ఆల్సో వెరీ గుడ్. ఇంకా ఏంటంటే ఇంకో మెథడ్ ఏంటంటే ఇప్పుడు గోంగూర నువ్వు హోల్ లీవ్స్ వేసే కొంచెం పేస్ట్ చేసి దానికి ఫస్టే నువ్వు వేయించుకొని దాని తర్వాత బ్లెండ్ చేస్తే దట్ విల్ గివ్ మోర్ టేస్ట్ అనమాట. సో దట్ ఎన్హాన్స్ ద టేస్ట్ అనమాట. ప్లస్ మీకు మంచి గ్రేవీ కూడా వస్తుంది. కానీ అకార్డింగ్ టు తెలుగు రుచులు ద డిష్ వాజ్ రియలీ హాట్ అండ్ నైస్ అండ్ తెలుగు రుచి గోంగూర మటన్ నైస్ అండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు అసలు టైం వచ్చిందండి. మరి ఇద్దరిలో కడాయి చికెనా లేకపోతే గోంగూర మటనా ఏది బాగుందో మరి చెప్పాలి కదా. రెండు చాలా బాగున్నాయి. దెర్ ఇస్ నో అప్ అండ్ డౌన్స్. బేసిక్లీ చికెన్ దాని టేస్ట్ వేరే, మటన్ టేస్ట్ వేరే. టేస్ట్ వైజ్ ఇస్ బెటర్ ఇస్ మటన్ బికాస్ ఆఫ్ మటన్ అండ్ గోంగూర. ఇట్ గోస్ వెరీ వెల్ అనమాట. సో ఐ కెన్ గివ్ దట్ వన్. నెంబర్ 2, ద చికెన్ ఇస్ ప్రెసెంటేషన్ చాలా బాగుంది, బాగా టేస్ట్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. సో ఐ కెన్ గివ్ ఫస్ట్ ఇస్ మటన్. ఉమాదేవి ఇస్ విన్నర్. సో గోంగూర మటన్ విన్ అయిందనమాట. అది ఉమాదేవి. తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. ఏమా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు కూడా ఒక గిఫ్ట్ ఉంది తెలుగు రుచి నుంచి. ఇదిగో నీకోసం ఒక గిఫ్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇన్స్టెంట్ బ్యూటీ ఫేర్నెస్ కోసం మనం ఫేషియల్స్ అంటూ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదా, కానీ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ కూడా చాలా మంచి కాంతినిస్తాయి. ఇప్పుడు ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ చూద్దాం. ఎగ్ వైట్లో నిమ్మరసం అలాగే పాలపొడి ఈ మూడింటిని కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఫేస్ కాంతివంతంగా ఉంటుంది. ఇప్పుడు కారం కారంగా మరి మసాలా వంటల్లో మన పార్టిసిపెంట్స్ రెండు మంచి మంచి వంటలు చేసి చూపించేశారు. మరి నెక్స్ట్ కారం కారంగాలో రావు గారు మీరు ఏం చేయబోతున్నారు? ఇవాళ చికెన్ టూలిప్ అంటే బేసిక్లీ మనం చిన్న కప్స్ లైక్ వాటర్ టూలిప్ అంటారు. అంటే స్మాల్ కప్స్ లో మనం చికెన్ సాటే చేసుకొని చట్పటాగా కారంగా దాంట్లో కప్స్ లో వేసి చాలా చక్కగా ప్రెసెంటేషన్ చేస్తాం అనమాట. పిల్లలు బాగా ఇంప్రెస్ అవుతారు దీనికి. ఎస్,
కదండి. ఇది స్నాక్ ఐటమ్ అన్నమాట. చికెన్ టూలిప్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ టూలిప్స్ కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఫిల్లో షీట్స్ 2, తరిగిన టమాటో 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రావు గారు మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకుందాం అంటే ఈ ర్యాప్స్ తీసుకొని మనం కప్స్ లాగా ఫ్రై చేసుకుందాం, టూలిప్స్ లాగా. ఓకే. దాని తర్వాత సైడ్ బై సైడ్ మనం చికెన్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనండి. చూడండి, ఓకే. జస్ట్ లైక్ మంచి సెంటర్ లో పెట్టుకొని ఓకే. జస్ట్ ప్రెస్ ఇట్. కప్స్ లాగా వచ్చేసి చూసారా? సో జస్ట్ ట్రైన్ ఇట్. ఈజీ. ఎస్. ఇది ఫిలో షీట్స్ అండి. ఇది బేసిక్లీ స్ప్రింగ్ రోల్ లేకపోతే వాంటాన్ షీట్స్ ని మనం ఇలా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ లో. దెన్ వీ కెన్ ఫ్రై ఇట్ అన్నమాట. డిఫరెంట్ గా ఉందండి ఇది. కొంచెం లిటిల్ బిట్ స్ట్రెయిన్ అన్నమాట. ఓకే. కొంచెం ఇనిషియల్లీ మీకు, అంటే దాని తర్వాత తినేటప్పుడు అది మర్చిపోతారులే. ఇప్పుడు ఇంకొకటి చేసుకుందాం లాస్ట్ వన్. ఓకే. ఇది ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయడం అలా ఉంటుందండి? లేదండి. లేదు. See, మీరు చల్లగా ఉంటే నూనె మీకు ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది, వేడిగా ఉంటే మీకు ఎప్పుడు నూనె అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకే. ఇన్ని చాలు. యూ కెన్ స్టార్ట్ విత్ ద చికెన్ అనమాట. Yes. నెక్స్ట్ సో విల్ చేంజ్ ద ప్యాన్. Yeah. కొంచెం హైలో పెట్టుకుందాం. ఓకే. వేడిగా కొంచెం వేడవనండి ప్యాన్. సో కొంచెం ఆయిల్, ఎక్కువ కాదు. జనరల్ గానీ మా వ్యూవర్స్ కూడా ఇలా వెరైటీగా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చూసి నేర్చుకుని ట్రై చేసాము, దాన్నే వెరైటీగా ట్రై చేసామని చెప్పిన వాళ్ళే. ఆఫ్ కోర్స్ మీరు ఈ కప్స్ లోనే మీ ప్రాన్ వేసుకోవచ్చు, వెజిటబుల్ వేసుకోవచ్చు. ఓ సో బేసిక్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇస్ కప్స్. ఓకే అండి. ఇంకోటి వెజిటేరియన్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా, మటన్ అయినా ఏదైనా మీరు డ్రైగా చేసుకొని మీ ఇష్టంగా మీ స్టైల్లో కప్స్ వేసుకొని మంచి గార్నిష్ చేసుకుంటే దట్ ఇస్ డెఫినెట్ గా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎస్. ఇప్పుడు జీలకర్ర వేస్తాం. యా. ఇప్పుడు ఉల్లిపాయలు, సో కొంచెం జింజర్ గార్లిక్. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు 20 years నుంచి 30 years నుంచి వంట చేసిన వాళ్ళు కూడా, అమ్మలు అమ్మమ్మలు వీళ్ళు చేసిన, బట్ స్టఫ్ చేసేటప్పుడు మాత్రం ఏంటో వెరైటీగా ఉంటాయండి అన్ని చేయడం, ఇలా తిప్పడాలు చేయడాలు అవన్నీ. ఇంట్లో ఏంటంటే విత్ లవ్ చేస్తారు. ఎస్. ఇప్పుడు మేము కిచెన్ లో అంటే టైం స్పాన్ ఆఫ్ టైమ్ లో 5 minutes లో డిష్ చేయాలి. సో అక్కడ అంటే ఆ స్లోనెస్ ఉండదు అనమాట. కానీ చాలా స్పీడ్ గా చేస్తారు కదండి, ఆర్డర్ చేసేది 5-10 minutes. చిల్లీ అన్న తర్వాత టమాటో వేస్తారు, పచ్చిమిరకాయలు, టమాటోలు. ఓకే. కొంచెం పెప్పర్స్. ఆనియన్ చాలా చిన్నగా అయిపోయాయండి. అవునండి. షుడ్ బి డ్రై. నో. ఓకే. So now we can add the chicken. Yeah. Now we can put some turmeric అంటే పసుపు పొడి, కొంచెం చిల్లీ, మీకు ఎంత కారం కావాలో, కారం కావాలంటే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్. అండ్ ఐ బిలీవ్ ఇన్ అంటే నేను సాల్ట్ చేస్తే నా చేతిలోనే ఐ వాంట్ టు డూ ఇట్ అనమాట. అసలు యాక్చువల్లీ టేస్ట్ వచ్చేది అక్కడ. అవునండి. మీరు ఇంట్లో కూడా అంటే ఇలా వెరైటీస్ ట్రై చేస్తుంటారండి, లేకపోతే ఓన్లీ జాబ్ కాబట్టి బయటే చేయాలి నేను ఇంట్లో చేయను అని అనుకుంటారా? లేదు, అన్ని చోట్ల నేను ఇంట్లో కూడా చేస్తానండి, కిచెన్ లో కూడా చేస్తాను. వావ్. ఓకే. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఒళ్ళంతా డ్రైగా అయిపోయి మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి దురదగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని తులసాకులు వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే దురదలు తగ్గిపోతాయి. ఎందుకంటే తులసాకుల్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. చిట్కా చూసేసారు కదా. ఇప్పుడు మన చికెన్ తులిప్స్ కూడా రెడీ అయిపోయినట్టున్నాయి కదండి. నౌ టైమ్ టు
ప్లేటింగ్ అనమాట. ఓకే, అండ్ నైస్ గార్నిష్, లుక్స్ యమ్మీ అండ్ నైస్ అండ్ టేస్టీ. ఎస్. మనం ఒక 3 పెడదామండి చాలు ఇప్పటికి. రెడీ టు డిష్. సో నౌ యూ కెన్ సీ దట్ వెరీ డ్రై అండ్ నైస్. ఓకే, సో ఇది మీకు ఫిల్లింగ్ ఎంత కావాలంత. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అవునండి, ఎందుకంటే దిస్ ఆల్ అన్ని చాప్డ్ కదా, నథింగ్ టైం కన్జ్యూమ్ లేదనమాట అంతా. Okay. జస్ట్ 5 minutes మీకు అన్నీ అయిపోతాయి. దిస్ ఇస్ ద థింగ్ అనమాట, చికెన్ టులిప్. ఇదిగో చికెన్ తులిప్స్ రెడీ. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? చికెన్ తులిప్స్ తయారీ విధానం: ముందుగా ఫిలో షీట్స్ ని కట్ చేసి తులిప్స్ ఆకారంలోకి వచ్చేటట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చికెన్ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఈ చికెన్ మిశ్రమాన్ని తులిప్స్ లో ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ తులిప్స్ రెడీ. చికెన్ టూలిప్స్ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ యమ్మీగా ఉంటుంది అనుకుంటున్నానండి. నేను రెడీ టేస్ట్ చేయడానికి. చూడండి, నైస్ అండ్ క్రిస్పీ ఆల్సో. కెన్ సీ ద క్రంచీనెస్ కదా. క్రిస్పీగా ఉంది, స్పైసీగా ఉంది. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడతా అంటే చుట్టాలు రాగానే ముందు చికెన్ తీసుకొచ్చి వండేద్దాం అని అనుకుంటారు. అలా చికెన్ తీసుకొచ్చి వండే బదులు ఇలా వెరైటీగా చేస్తే డెఫినెట్గాని చుట్టాలు కూడా ఏంటి భలే కొత్తగా చేసావు ఏంటిది అనుకుంటారు. నాకైతే ఇది చికెన్ ఎగ్ బుర్జా అలాగా మిక్స్డ్ అలాగా ఉంది. అది మీ క్రియేటివిటీ, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇది మొత్తం కంప్లీట్ చేసేలోపు మీరు ఒక చిట్కా చూసి వచ్చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. టొమాటో అలాగే కీర దోసకాయ ఈ రెండింటిని కూడా సన్నటి చక్రాల్లాగా కట్ చేసుకుని ముఖం పైన స్ప్రెడ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే రిలాక్స్డ్గా పడుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. మరి నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి రావు గారు, షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? ఇవాళ మీన్ పులిచెట్టు. యాక్చువల్లీ బేసిక్లీ ఏంటంటే ఇది కేరళ స్పెషల్ డిష్ అనమాట. విత్ సింపుల్ మన చేపని హోల్ ఫిష్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అంతా వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం. దాని తర్వాత సైడ్ లో మనం మసాలా కుక్ చేసుకొని దాని తర్వాత అటాక్ లో పెట్టి మళ్ళీ దాన్ని బాగా ర్యాప్ చేసి మళ్ళీ గ్రిల్ చేస్తాం అనమాట. పక్కా కేరళ ఫుడ్ అండి, అంతే కదండి? అవునండి. మీనే తమిళ్ మలయాళంలో మీన్ అని అంటాము. సో మీరు దాని పేరు కూడా అలాగే ఉంది కదండి. బాగుందండి. అయితే మా వ్యూవర్స్ కూడా చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు, రద్దవుతుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మీన్ పొలచికి కావాల్సిన పదార్థాలు: చేప 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. మీన్ పొలచికి కావాల్సిన పదార్థాలన్నీ చూస్తారు కదా. మరి రావు గారు స్టార్ట్ చేద్దామా? ఎస్, రెడీ అనమాట. సో ఫస్ట్ అగైన్ మనం బాగా నూనె వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై అండి, డీప్ ఫ్రై. సో ఇది మన యాక్చువల్ కేరళలో అంటే ఒక పర్టికులర్ ఫిష్ దొరుకుతుంది, కర్రీ మీన్ అంటారు. కర్రీ మీనా? ఇప్పుడు మనకి ఇక్కడ మనకి పాంఫ్రెట్ దొరికింది. సో వీఆర్ గోయింగ్ టు యూస్ పాంఫ్రెట్ అనమాట. మనం రెండు ఆప్షన్స్ అండి చేయడానికి. దీంతో ఈవెన్ బోన్లెస్ ఫిష్ కూడా చేయొచ్చు. ఏ ఫిష్ కానీ ఫిష్ వచ్చి ఫ్లాట్ గా ఉండాలి. చూడండి, కొంచెం సాల్ట్ బాగా మసాజ్ చేసుకోవాలి. ఇదన్నమాట పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, బాగా రబ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ దానికి ఘాట్లు పెట్టినట్టున్నారు కదండి ఆల్రెడీ. అవునండి, చూడండి, యూ కెన్ సీ దట్ నైస్. ఇప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్తాయి గార్నిష్. అవునండి. సో బేసిక్లీ ఫస్ట్ ఇదేంటంటే మనం బాగా ఫ్రై చేసుకుంటాం. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం నీసు వాసన పోవడానికి లోపల కూడా వేస్తే మీకు అది కుక్ అయిన తర్వాత తినేటప్పుడు కొంచెం టచ్ అవుతుంది. రైట్. సో యాక్చువల్గా దీన్ని అలా కాసేపు నానబెట్టి ఉంచడం అలాంటివి చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ అందరికి చూపించడానికి సో ఐ వాంట్ టు డూ అనమాట. ఏంటి వేస్తున్నాం పర్టికులర్ గా, ఏ మసాలా వేస్తున్నాం చూడాలి కదా.
ఓకే, అంటే మా వ్యూస్ అది కూడా క్లియర్ గా చెప్పేయాలనేసి Yes. మీరు కావాలి అనుకుంటే ఇవన్నీ దాన్ని రాసిన తర్వాత కాసేపు ఉంచితే ఊరుతుంది. అంటే ఇప్పుడు చికెన్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి అలా చేస్తుంటారు, మ్యారినేషన్ అంటే మేనేజ్ చేసినట్టు. ఎస్, ఇప్పుడు దీన్ని కూడా అలా ఉంచొచ్చు. అలా చేస్తే ఇంకొంచెం నానుతుంది అన్నమాట చేప. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. డ్రై స్కిన్ ఉన్న వారికి కాలంతో సంబంధం లేకుండా చర్మం ఎప్పుడూ పగులుతూ ఉంటుంది, డ్రైగా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి మండుతూ ఉంటుంది కూడా. అలాంటి వారు స్నానానికి ముందు ఒంటికంతా నువ్వుల నూనె అప్లై చేసుకుని తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం పగలకుండా స్మూత్గా హెల్దీగా ఉంటుంది. చిట్కా చూస్తారు కదా, రావుగా రెడీ అండి. ఎస్, చూడండి ఎంత బాగా గోల్డెన్ ఫ్రై అయింది. స్విచ్ ఆఫ్ చేసేయచ్చు మనం. ఇప్పుడు అది అయిపోయిందండి. సో నౌ విల్ స్టార్ట్ దిస్ అనమాట. ఓకే, కొంచెం వేడి ఎక్కనండి. ఆయిల్. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాండి. నాన్ వెజిటేరియన్ ఎప్పుడు స్పెషల్లీ సీ ఫుడ్ ఏదైనా సరే కేర్ఫుల్గా చేయకపోతే మాత్రం స్మెల్కే తినలేరు కదండి. అంటే చాలా మంది దానికే మనం జింజర్ గార్లిక్ యూస్ చేస్తున్నాం. ఆవాలు వేసారు మీరు. ఫిష్ మాత్రం ఫిష్ ఒకటి లైక్ క్రాబ్స్ కానీ ప్రాన్స్ కానీ ఓకే, అవి ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోతే కొంచెం బాగా కడగాలి, కొంచెం ఉప్పు వేసి కడగాలి. ఓకే, ఆవాలు వేసారు మీరు. అండ్ ఆనియన్ కూడా, ఉల్లిపాయలు కూడా వేసేసారు. ఎస్, అండ్ మై సాల్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. మీరు మీ మదర్ కి ఎప్పుడైనా చేసి ఇచ్చారా అండి ఇలా? అంటే మీ ఐటమ్స్ అని, లేకపోతే మీ మదర్ రెగ్యులర్ గా తింటారు, అందరూ ఇష్టపడతారు. అంటే పిల్లలు ఏం చేసినా సరే ఇష్టంగా ఉందని తినేసే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో ఏదో ఒకటి అలా కాదు ఇలా చేసేవలేరా, అలా చేసే మనం ఎంత బాగా చేసినా కూడా ఏదో ఒక పేరు పెడుతూ ఉంటారు. సో అలా అడిగాను. షేడ్ మారిపోయేదాకా ఉంచాలండి. కొంచెం లైట్ బ్రౌన్ ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఓకే, సో కొంచెం పసుపు వేసుకుందాం. అండ్ టమాటోస్ టమాటో ఆల్రెడీ అవుతుంది. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత టమాటోస్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ సమ్ గ్రీన్ చిల్లీస్. కొంచెం కారం, చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం నీళ్ళండి, కొంచెం నీళ్ళు పోసుకుందాం కొంచెం గుజ్జుగా రావడానికి. ఇది డైరెక్ట్ అండి, లేకపోతే లైక్ రోటీస్ కానీ రైస్ కానీ అలాగే ఏమైనా దేనితో? బేసిక్లీ మీరు ఇది రైస్ తోటి తింటే బాగుంటుంది. కొంచెం మసాలా ఇది అయిన తర్వాత మనం ఈ ఫిష్ పైన వేస్తాం, వేసి మళ్ళీ గ్రిల్ చేస్తాం అనమాట. ఈ మసాలా దాని లోపల దిగుతుంది అనమాట. ప్లస్ చుక్కలో ఒక లేయర్ లాగా అవుతుంది అనమాట. సో విత్ రైస్ ఇస్ గుడ్. విత్ రైస్ ఇస్ గుడ్. ఇప్పుడు కొంచెం ధనియాలు, కొత్తిమీర సరే, కొంచెం నీళ్ళు పోయింది. కొంచెం ఇందాక వాటర్ అంతా లాగేస్తుంది. ఇది బేసిక్లీ ఏంటంటే కొంచెం పేస్ట్ లాగా ఉంటే సో ఆ ఫిష్ పైన మంచి లేయర్ వస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ అనమాట. సో నా విల్ టేక్ ద బనానా లీఫ్. సో బనానా లీఫ్ ఏం చేయాలంటే మీరు నార్మల్ బనానా లీఫ్ ఇలాగే మీరు ర్యాప్ చేస్తే ఇట్ విల్ గెట్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. పచ్చికి దీన్ని కొంచెం వేడి చేసుకోవాలి బేసిక్లీ, అప్పుడు సాగుతుంది అనమాట మీకు. చూడప్పుడు ఇది ఇట్ విల్ బెండ్ అకార్డింగ్ టు యువర్ యాక్షన్. ఇది కూడా ఒక టెక్నిక్ ఉందండి, చూసుకోండి. మనకేమో షెఫ్స్ లోపల నుంచి ఏదో చేసి చేస్తుంటారు, మనకు తెలియకుండా బయట ఎలా వచ్చింది వెరైటీగా అనుకుంటాం. ఇదండి సీక్రెట్స్, రావు గారు సీక్రెట్స్ అనమాట. ఇది నా సీక్రెట్ కాదు, కిచెన్ సీక్రెట్. సో అది తెలుగు రుచిలో రివీల్ చేశారనమాట. ఇప్పుడు చూడండి, విల్ పుట్ సమ్ ఇది వేసుకుందాం. ఇప్పుడు చూడండి నైస్. ఇది దీనిపైన పెట్టి మీరు ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేశారు కదండి ఫిష్ ని, స్టీమ్ చేసుకోవచ్చా? స్టీమ్ చేస్తే మీకు సాఫ్ట్ అయిపోతుంది ఫిష్. ఇప్పుడు బ్యాలెన్స్ మసాలా ఇప్పుడు దీనిపైన వేసుకోండి బాగా. కొన్ని కొబ్బరి కూడా వేస్తారండి దీంట్లో. స్పెషల్ కేరళ డిష్ వచ్చి కొబ్బరి కొంచెం పాలు కూడా వేస్తారు, కానీ నేను వేయలేదు ఎందుకంటే కొంచెం కారం తగ్గుతుంది, పాలు స్వీట్ వచ్చేస్తుంది లిటిల్ బిట్. సో మన వాళ్ళకంటే కొంచెం చట్పటా కావాలి కదా. ఎస్, డెఫినెట్ గా అండి. ఇప్పుడు చూడండి ఇది క్లియర్గా ఉన్నది సార్. ఇదే మనం పచ్చి ఆకులో మీరు చేస్తే చిరిగిపోతుంది అనమాట. వేడి చేసిన వల్ల మీకు ఈ బాగా వస్తుంది అనమాట. టెక్నిక్స్ ఉన్నాయండి.
చూడండి ఇది రెడీ టు గ్రిల్ అన్నమాట బేసిక్లీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది బాగా వేడి చేసుకొని ఇది ఈ పెనంలో వేసి ఏం నూనె గిని ఏం వద్దు, డైరెక్ట్గా మనం అది పెట్టుకుంటే మనం ఆ డ్రై హీట్లోనే మీకు బాగా మసాలా లోపల ఎక్కుతుంది అనమాట. అది మళ్ళీ ఆకు అవ్వదండి, లోపల నూనె ఉన్నది కదా మీకు, అది చాలు అనమాట. సరే ఇప్పుడు అంటే మా వ్యూస్ డెఫినెట్గా ఆ డౌట్ వచ్చి ఉంటుంది, అంటే అది అలా పెడితే మళ్ళీ ఏం కాదా ఆకుతోటి ఇవన్నీ. ఏమవుతుంది బేసిక్లీ ఏంటి మీకు ఆకులో ఉన్న ఫ్లేవర్స్ కూడా దిగుతాయి కదా మసాలాలో. చాలా విషయాలు ఉన్నాయండి, ఈ చేపకైతే చాలా విశేషాలు ఉన్నట్టున్నాయి. సౌండ్ వస్తుందా? ఇప్పుడు తీసి సౌండ్ వచ్చింది. కొంచెం అలా పెట్టుకుంటే కొంచెం వేడి త్వరగా ఇది అవుతుంది. ఓకే అదనమాట. ఇప్పుడు చూడండి నౌ ఇట్స్ నైస్. ఒక సైడ్ అంతా బ్రౌన్ అయిపోయి ఉంటుంది. వుడెన్ స్పూన్ అండి, చేపకి చెవట పట్టినట్టుందండి. చూడండి ఎలాగైంది, నైస్ క్యారమల్ కలర్. చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే లైక్ అరకు ఈ కొంచెం ఫారెస్ట్ ఏరియాలోని బ్యాంబూస్ తోటి చికెన్ చేస్తారు, అంటే బొంగులో చికెన్, బొంగు కర్ర తోటి లోపల చికెన్ పెట్టి చేస్తారనమాట. కొంచెం అది వెరైటీగా ఉంటుంది. చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ బొంగులో చికెన్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ చేయడం కూడా వెరైటీగా చేస్తారు. దాన్ని చికెన్ ని లోపల పెట్టి ఆ మసాలా అవన్నీ పెట్టి కదా. ఇప్పుడు ఇది చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది, లైక్ అది బ్యాంబూతో చేస్తారు, మీరేమో దీన్ని బనానా లీఫ్ తోటి ర్యాపింగ్ అవన్నీ అలాగే ఉంది కొంచెం. ఓకేనండి. ఇప్పుడు ఫిష్ వచ్చి మనం అనదర్ 2-3 minutes అవుతుంది అనమాట. సో ఇన్ ద మీన్ టైమ్ మనం వీఆర్ గోయింగ్ టు మేక్ అవర్ గార్నిష్ ఆన్ ద ప్లేట్. ఇప్పుడు మీకంటే ఇది అలవాటు ఉంది కాబట్టి ఇంత టైంలో చెప్పగలుగుతున్నారు. అవును. ఇప్పుడు వ్యూవర్స్ చేసేటప్పుడు ఇది ఇంత టైం ఉండాలి అనేది ఎలా, అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది కుక్ అయిపోయింది అనేది? మినిమం చెప్పాను కదండి 10 నిమిషాలు ఉండాల్సిందే. సో 10 minutes వచ్చి ఉల్టా, ఈ 10 minutes ఉల్టా 5 minutes ఒక సైడ్, 5 minutes ఒక సైడ్ అన్నమాట. అయితే మీకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఈ టైంలో సరిపోతుంది, ఇది కుక్ అయిపోయింది అలా చూడంగానే చెప్పేశారు. ఒకవేళ మా వ్యూవర్స్ ట్రై చేసేటప్పుడు ఇది ఇప్పుడు కుక్ అయిందో లేదో తెలియాలి కదా, మా వాళ్ళు మళ్ళీ ఆకులన్నీ ఓపెన్ చేసి చూస్తారు, అందుకని. తప్పలేదు కదా. అవునా, అలా చెయ్యొచ్చా? రాంగ్ అన్నారు. ఇప్పుడు చూడండి కొన్ని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇలా తీసి చూస్తున్నాను, ఇంకేం చూడండి ఎంత మసాలా ఎంత బాగుంది. ప్లస్ మీకు ఉడికిందా లేదంటే మీకు ఇది ఇలాగా చూస్తే సరిపోతుంది, తెలిసిపోతుంది మీకు. సో దిస్ అ గార్నిష్. 2 onions పెట్టుకుందాం. ప్లస్ కొన్ని వాళ్ళకి గ్రీన్ చిల్లీస్ కావాలంటే కెన్ కీప్ సమ్ నైస్ గ్రీన్ చిల్లీస్. గార్నిష్ కూడా ఒక ఆర్ట్ కదండి. అందండి. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఫిష్. కెన్ నౌ వాట్ విల్ డూ ఇస్ విల్ స్విచ్ ఆఫ్. ఇది తీసుకుందాం. సో కెన్ సీ దట్ ఈ సైడ్ కూడా చూడండి మంచి బ్రౌన్, వేయకుండానే ఆయిల్ అంత ఆయిల్ వచ్చింది. ఈ లోపల ఉన్న మసాలా కూడా ఆయిల్ ఉన్నది, ఆల్రెడీ మీరు ఫ్రై చేశారు కదా ఆయిల్లో, సో అదంతా బయటకు వస్తుంది మీకు. ఓకే, మీకు ఇది కూడా ఒక హింట్ అండి, అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఆయిల్ అంతా చాలా వరకు బయటకు వచ్చేస్తూ ఉంది ఇలాగా. సో అది ఫుల్ గా చూడండి, ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ ఎంత బాగా వచ్చింది చూడండి. వావ్, చూసారా? ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. దిస్ వన్ లైక్ దిస్. కొత్తిమీరతో అగైన్ గార్నిష్. రెడీ టు గో అండి. వెరైటీగా ఉందండి. ఎస్, ఇదిగోండి మీన్ పొలిచిట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? మీన్ పొలిచిట్ తయారీ విధానం. ముందుగా చేపకి ఘాట్లు పెట్టి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అరటి ఆకుని కొంచెం కాల్చుకోవాలి. అరటి ఆకుపై టమాటో మిశ్రమం ఉంచి పైనుండి వేయించిన చేప ఉంచి మరలా పైనుండి టమాటో మిశ్రమం సమంగా పరిచి చుట్టుకోవాలి. ఆపై పాన్ లో ఉంచి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మిన్ పొలిచిట్ రెడీ. మీన్ పొలిచిట్ అలా కాదండి, ఇలాగ తీసుకోవచ్చు మీరు. చూడండి, నైస్లీ యూ కెన్ స్కూప్. ఎస్, గుడ్.
దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది తినడం కూడా ఒక ఆర్ట్ అండి. సో ప్రాక్టీస్ చేయాలన్నమాట. చూడండి టెక్స్చర్ ఎంత బాగుంది. కెన్ సీ దట్. చూడండి ఇప్పుడు కరెక్ట్గా మీరు బోన్ వరకు తీసారు. అవునండి. అలాగే మీరు ఇలా చేస్తుంటే విల్ గెట్ దట్ ఫ్లేకీ. ఒకసారి తిన్న తర్వాత దాన్ని అగైన్ యూ కెన్ ఫ్లిప్ ఇట్ అప్, కెన్ ఈజీ టు ఈట్ అనమాట. గుడ్, బాగుందండి. నిజంగా కేరళకి వెళ్ళి కేరళ ఫుడ్ తినక్కర్లేదు, మనం ఇక్కడే ఉండి ఇలా చేసి కూడా కేరళ ఫుడ్ తినొచ్చు. నాకైతే అలాగే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ముళ్ళు చేపలు తినడం కష్టం అంటే దే కెన్ గో ఫర్ ఎ బోన్లెస్. ఎస్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. బంగాళాదుంపలతో ఏ వంట చేసినా చాలా రుచికరంగా ఉంటుంది, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కూడా. కానీ ఆ బంగాళాదుంపలు ఉడకడానికైనా మగ్గడానికైనా చాలా టైం తీసుకుంటూ ఉంటాయి కదా. మరి బంగాళాదుంపలు త్వరగా ఉడకాలంటే వాటిని ఉడికించే ముందు ఒక 15 నిమిషాల ముందు ఉప్పు నీళ్ళల్లో ఆ ముక్కల్ని వేసి ఉంచినట్లయితే బంగాళాదుంప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. మరి ఇవాల్టి వంటల్లో పోషక విలువల గురించి మన ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఇవాళ మనం చూసిన వంటల్లో మొదటిది కడాయి చికెన్. ముందుగా మనం చూస్తే చికెన్ ఇది ప్రోటీన్లో ఎక్కువగా ఉంటుంది అండ్ స్కిన్లెస్ చికెన్ అయితే కొవ్వు శాతంలో కూడా తక్కువగా ఉంటుంది. సో మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. దీంతో పాటు మనం యూజ్ చేసింది క్యాప్సికమ్ ఇంకా టొమాటో. క్యాప్సికమ్ అనేది వైటమిన్ సిలో చాలా ఎక్కువగా ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి అండ్ ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. టొమాటో చూస్తే కూడా దీంట్లో లైకోపిన్ ఉంటుంది అండ్ చికెన్తో పాటు క్యాప్సికమ్ టొమాటో యూస్ చేయడం అంటే ప్రోటీన్ విత్ వెజిటబుల్ కాంబినేషన్ మంచి వంట అని చెప్పొచ్చు. దీంతో పాటు మనం యూజ్ చేసిన గరం మసాలా మన మెటబాలిజాన్ని పెంచుతుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈజీ డైజెషన్ అనేది ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఓవరాల్గా చూస్తే కంప్లీట్గా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటి వాళ్ళైనా కూడా తినొచ్చు, స్పెషలీ వెయిట్ లాస్కి కూడా ఇది మంచి ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోంగూర మటన్. మటన్ అనేది రెడ్ మీట్ ఉండడం వల్ల దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బట్ అల్టిమేట్గా హై ప్రోటీన్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. దీంతో పాటు మనం యూజ్ చేసిన కాంబినేషన్ గోంగూర ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్. ఇది హై యాంటీ ఆక్సిడెంట్ అని మనం చెప్పొచ్చు. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే వైటమిన్ ఏ, బి కూడా ఎక్కువగా ఉంటుంది. అల్టిమేట్గా చూస్తే ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ విత్ ప్రోటీన్ ఫుడ్. అండ్ దీంట్లో వాడిన గరం మసాలా కూడా మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తూ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. మనం నెక్స్ట్ చూసిన వంట చికెన్ ట్యూలిప్స్. ఈ రెసిపీని మనం చూసుకుంటే మంచి హై ప్రోటీన్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే స్కిన్లెస్ చికెన్ ఫ్యాట్ కంటెంట్లో తక్కువగా ఉండి ఇంకా ప్రోటీన్లో ఎక్కువగా ఉంటుంది, స్పెషల్లీ లీన్ ప్రోటీన్ అంటాము. ఇది కాంబినేషన్ క్యాప్సికమ్ ఇంకా టొమాటోతో ఉండడం వల్ల దీని యాంటీ ఆక్సిడెంట్ని కూడా మనం పెంచుతున్నాము, ఇంకా డైజెషన్ని కూడా మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. ఈ ఫిల్లో షీట్స్ ని డీప్ ఫ్రై చేసుకోకుండా బేక్ చేసి కానీ లేకపోతే బేక్డ్ పాపడ్లో కూడా మీరు సర్వ్ చేసుకున్నట్టయితే ఇది చాలా హెల్దీ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ చూసిన వంట మీన్ పోలిచిట్. ముందుగా చూడాలి అని అంటే ఈ ఫిష్లో లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది వన్ ఆఫ్ ద హెల్దీ ఫుడ్స్కి బేస్ అని చెప్పొచ్చు మనము. ఇట్స్ అ హై ప్రోటీన్ డైట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇది డీప్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా స్టీమ్ చేస్తే దీని న్యూట్రిషన్ వాల్యూ ఇంకా పెంచొచ్చు. బట్ వన్స్ ఇన్ అ వైల్ పిల్లలకి ఒక ఆల్టర్నేటివ్ లాగా ఇవ్వడానికి దిస్ విల్ బి అ వెరీ గుడ్ స్నాక్ అని మనం చెప్పొచ్చు. రావు గారు, ఈరోజు 2 వంటలు చాలా చాలా బాగున్నాయండి. మీన్ పోలిచిట్ చక్కగాని ఫిష్ అయితే నాకు చాలా ఇష్టము, ఆ వంట కూడా చాలా చాలా బాగుంది టేస్టీగా. అండ్ మా వ్యూవర్స్ కూడా డెఫినెట్గా చాలా బాగా నచ్చుంటుంది, వాళ్ళు ట్రై చేస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి వంటకు మాకు చూపించినందుకు. వెల్కమ్ అండి. మరి మీ అభిప్రాయాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాళ 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ వీక్ ఈ వంటలతో సాగాయి. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.